హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ దామోదర్ ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ. ఫ్రెండ్స్, తమ్మునేలు చూసే ఉంటారు కదా, రుచికరమైన ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి చేసుకోవడం ఎలా. ఫ్రెండ్స్, ఇక్కడ ఉగాది పచ్చడి ఏంటి, ఇప్పుడేంటి, మన ఉగాది అయిపోయింది కదా అని అందరూ అనుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వేప పువ్వు. ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ఇది కేవలం ఉగాదికి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉగాది ఒక్కరోజు మాత్రమే కాదు, ఇది దొరికిన అన్ని రోజులు కూడా ఏదో ఒక రోజు మనకు కుదిరిన రోజు ఖచ్చితంగా ఈ వేప పువ్వు పచ్చడి తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ రైతు కోటిపల్లి రామకృష్ణ గారు ఆయన తన సొంత పొలంలో పండిన కొన్ని వస్తువులతోటి చాలా రుచికరంగా ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది ఆయన స్టైల్లో మనకు ఇప్పుడు చేసి చూపించబోతున్నారు. దీనికి ఏమేం కావాలో, ఎలా చెయ్యాలో, దీని ప్రత్యేకతలు ఏంటో ఆయన ఇప్పుడు చెప్తారు. వెల్కమ్ టు మై ఛానల్ దామోదర్ అఫీషియల్. ఉగాది పచ్చడి అంటే ఉగాది రోజునే చేసుకోవాలి అనుకుంటారు చాలామంది. ఉగాది రోజున చేసుకోవచ్చు. వేప పువ్వు మనకి లభించిన అన్ని రోజుల్లోనూ వీలైనప్పుడు చేసుకోవచ్చు. ఈ వేప పువ్వు అతి తక్కువ రోజుల్లోనే మనకు లభిస్తుంది. ఉగాదికి ముందు 10-15 రోజులు, ఉగాది తర్వాత ఒక 10-15 రోజులు, మొత్తం మీద ఒక 3 వారాలలో లభిస్తుంది. అప్పుడు ఇది చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యానికి రాబోయే వేసవికాలంలో వచ్చేటటువంటి వ్యాధులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన పొలంలోనే వేప చెట్టు, వేప పువ్వు, ఇంకో పొలంలోనే మామిడి చెట్టు, మామిడికాయ, ఇంకో పక్కన అరటి తోట, అరటిపళ్ళు, మాకు చింత చెట్టు ఉంది, చింతపండు, అన్నీ మాకు అనుకూలంగా దొరికినాయి నేను చేసుకోవడానికి. కావలసిన వస్తువులు: వేప పువ్వు, ముఖ్యంగా ఫస్ట్ వేప పువ్వు, తరువాత మామిడి, లేత మామిడికాయలు బాగున్నాయి, శనగపప్పు, అదిగో చింతపండు, బెల్లం, ద్రాక్ష పళ్ళు, శర్కరకేళి, అరటిపండ్లు. ఇవి ప్రధానమైనటువంటి వస్తువులు. ఇవే వస్తువులు ఉగాది పచ్చడికి. ఇవే వస్తువులు సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేటటువంటి వస్తువులు అన్నమాట. ఇవి కారము, ఉప్పు అని చాలామంది అంటూ ఉంటారు, కానీ అవి అసలు సహజ సిద్ధమైనటువంటి ఉగాది పచ్చడిలో అవి లేవు. ఈ కూరల్లో వాడే వస్తువులు అవి. అంతేగాని అంటే ఈ ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం అనేవి రెండూ కూడా నేను వాడను. అవి వేయడం వల్ల ఈ రసాయనిక చర్య జరిగి ఈ న్యాచురల్గా సున్నితమైనటువంటివి, వీటి యొక్క పోషక విలువలు వాటి వల్ల కలుషితం అవుతాయి, అవి పోతాయి, వాటి వాల్యూ పోతుందని నేను ఆ ఉప్పు, కారం అనేది 2 వాటిని వాడను. నేను వాడిన వస్తువులే నేను ఎలా తయారు చేస్తానో అలా తయారు చేసి మీరు ప్రసాదం చేసుకుని తిని చూడండి. ఎంత మధురంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అప్పుడు ప్రతి సంవత్సరం నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా తప్పకుండా మీరు చేసుకుంటారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది. వసంత ఋతువులో ప్రప్రథమంగా ప్రకృతి ప్రసాదించే ప్రధానమైన ప్రసాదమే ఉగాది పచ్చడి. దీనిలో పువ్వు ఉంది, పిందు ఉంది, కాయ ఉంది, పండు ఉంది. పండి ఎండిన పండు కాని పండు చింతపండు ఉంది. ఉప్పు కారాలు లేని పచ్చడి కాని పచ్చడి ఉగాది పచ్చడి అని అనిపించుకుంది. ఈ పచ్చడి ఎలా చెయ్యాలో మన పెద్దవాళ్ళు చేసి చూపించిన అందెవేసిన చెయ్యి ఉంది. అందుకే ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది.
ముందుగా అయితే వేపిన శనగపప్పుని బాగా మెత్తగా దంచి పొడిలా చేసి దాన్ని జల్లిస్తున్నారు. ఇది మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. ద్రాక్ష పండ్లు, వీటిపైన కొట్టే కెమికల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. చాలా శుభ్రంగా నీట్గా ఉండడానికి 1-2 సార్లు మంచి నీటితో కడిగి వాటిని ఇందులో వినియోగిస్తున్నారు. ఈ బెల్లం శుభ్రంగా కడిగి దీనిని కూడా ఈ రోటిలో వేసి మెత్తని పేస్ట్ లాగా ముక్కలేమీ లేకుండా మెత్తగా చేస్తున్నారు. ఇప్పుడు మామిడికాయలు కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు. తరువాత ఇవన్నీ కూడా చిన్న గ్రైండర్లో వేసి మెత్తగా పచ్చడిలా తయారు చేస్తున్నారు. ముందుగా ద్రాక్ష పండ్లు వేశారు, అవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేస్తున్నారు. మామిడికాయ ముక్కలు కూడా గ్రైండర్లో వేసి పేస్ట్ కింద చేస్తున్నారు. ఇప్పుడు మెత్తగా ఆడిన బెల్లాన్ని కూడా వాటితో పాటు మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి మరో పదార్థం వేప పువ్వు. దీనిని మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు కమ్మదనం కోసం మెత్తగా ఆడిన వేపిన శనగపప్పు పౌడర్ని అందులో మిక్స్ చేస్తున్నారు. దీనివల్ల మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు అరటి పండ్లు వేస్తున్నారు. ఈయనైతే శర్కరకేళి పండ్లు వాడుతున్నారు ఇందులోకి. బహుశా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు ఈ మంచి రుచి రావడానికి. మామూలు అరటిపండు కంటే శర్కరకేళి చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మంచి మొగ్గలతో ఉన్న వేప పువ్వు అది వేస్తున్నారు.
ఇప్పుడు ఇందులో వేసాక అదంతా కూడా మిక్స్ చేయాలి నీట్గా. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, సహజ సిద్ధమైన ఉగాది పచ్చడి సిద్ధమైంది. ఇప్పుడు దగ్గర తీసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీన్ని ఒకసారి మనం టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. ఉగాది పచ్చడి భుజించే ముందు చెప్పుకోవలసిన శ్లోకం: శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. సూపర్ ఫ్రెండ్స్, అసలు ఎంత రుచిగా ఉందంటే చాలా బాగుంది. చేదు తెలియట్లేదు. ఎక్కువ వేప పువ్వు వేసినా కూడా మనం సహజంగా తినే ఉగాది పచ్చడిలో ఆ పప్పు బద్దల కింద అలా ఉంచేస్తారు. ఇక్కడ మొత్తం పిండిలో ఆడేసి వేయడం వల్ల చాలా కమ్మగా, తీపిగా చాలా బాగుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, రోగాలకు కారకమయ్యే కారం, ఉప్పు లేకుండా న్యాచురల్గా దొరికే వాటితో దీన్ని తయారు చేశారు. మీరు కూడా ఇలాగే ఈయన ఏదైతే మనకి రెసిపీ అనేది సిద్ధం చేసి చూపించారో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా దామోదర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ దామోదర్ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.